గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీకు 164 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారు అంటే మందులో అగ్రగామిగా నిలబెట్టినారు. రికార్డింగ్ డాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీని చూపించారు. కోడి పందాల్లో ఎవర్ గ్రీన్. భారతదేశంలో ఇక ఈ స్థాయిలో కోడి పందాలు ఎక్కడ జరగవు. ఆఖరికి పోలీసుల చేత కూడా రికార్డింగ్ డాన్సులు వేయించినటువంటి ఘనత మీ ప్రభుత్వాలది. మంత్రులేంటి, ఉప ముఖ్యమంత్రులేంటి, పోలీసులేంటి, ఎమ్మెల్యేలేంటి, స్పీకర్లేంటి, డిప్యూటీ స్పీకర్లు కూడా కళ్ళజోళ్ళు పెట్టుకొని ప్రమోషన్లకు వెళ్ళి భీమవరం సాంగ్కి ప్రమోషన్లు ఇచ్చినటువంటి గొప్ప మినిస్ట్రీ, గొప్ప చరిత్ర మీకే దక్కింది. గత ప్రభుత్వంలో ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. గత ప్రభుత్వంలో భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారని బట్టలన్నీ ఎరగదీసేసుకొని చించేసుకొని మాట్లాడిన వ్యక్తులు నేను కూడా ఒకడిని. ఒక ఆడవాళ్ళని ఎందుకు అట్లా మాట్లాడతారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదా అని. అసెంబ్లీ స్టార్ట్ అవగానే ఈ దుర్మార్గులందరూ కలిసి సుందరపు పిచ్చ విజయ్ కుమార్ అనే జనసేన ఎమ్మెల్యే ఒకడు, ఈ సుభాష్ ఒకడు, ఇలాంటి వాళ్ళందరూ ఈ చిల్లర ఎమ్మెల్యేలు చిల్లరగాళ్ళందరూ కలిసి ఒక స్కిట్లు పే చేశారు అసెంబ్లీలో. స్కిట్లో పగలబడి విరగబడి నవ్వటంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళు పోటీ పెట్టుకున్నారు. నేను అడుగుతున్నా, మాజీ మంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద ఈ విధంగా స్కిట్స్ పే చేసినటువంటి మీకు విచక్షణ ఉందా? కనీసం అసెంబ్లీ గౌరవం కాపాడుతున్నారా? రేపొద్దున మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తర్వాత వచ్చేటువంటి మీ సక్సెసర్స్ అందరూ కూడా ఈ విధంగానే స్క్రిప్ట్లు వేస్తే ఏమైనా విజ్ఞత ఉందా? రాజకీయాలు మార్చడానికి వచ్చావా, రాజకీయాలను పొల్యూట్ చేయడానికి వచ్చారా మీరంతా? నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు రాజకీయాలను ఏం మార్చావు నువ్వు? రాజకీయం నీ హయాంలో జరిగిన కోడిపందాల కంటే ఎక్కువ జరిగినాయి. ఇంతకుముందు జరిగిన మందు కంటే ఎక్కువ మందు తాగారు. ఇంతకుముందుకు జరిగినటువంటి వ్యభిచారం కంటే ఎక్కువ వ్యభిచారం జరిగింది. ఇంతకుముందు జరిగిన జోదం కంటే ఎక్కువ జోదం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి. ఇంతకుముందు జరిగిన క్యాసినోల కంటే ఇంకా ఎక్కువ క్యాసినోలు జరిగినాయి. ఇంకా ఎక్కడ లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేసింది ఎక్కడ? సో చెప్పేదానికి చేసేదానికి కంపారిజన్ లేదు. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి ఈ దుర్మార్గులందరూ ఈరోజు దానికంటే డబుల్ తప్పులు చేస్తూ మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం, ఇదిగో మాకు బంగారపు కోటింగ్ వేశారు, చూడండి ఇదంతా బంగారమే అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఓటర్ల మీద. ఎందుకంటే గోదావరి జిల్లాలో 3-4 జిల్లాల్లో గత 2-3-4 రోజుల నుంచి జరిగినటువంటి ఒక విష సంస్కృతి ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో మన బిడ్డల యొక్క సంస్కృతిని, మన బిడ్డల యొక్క వ్యవస్థని నాశనం చేసేదానికి ఈరోజు రాజకీయ నాయకులుగా బీజాలు వేశారు. హైకోర్టుని మాయ చేశారు. హైకోర్టు ఆర్డర్లు చిత్తు పేపర్లతో సమానంగా తీసి పక్కన పడేశారు. ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు దగ్గర కూర్చొని కోడిపందాలు చేశారు. దగ్గర కూర్చొని అమ్మాయిలతో డాన్సులు వేయించారు. దగ్గర కూర్చొని జోదాన్ని ప్రోత్సహించారు. దగ్గర కూర్చొని క్యాసినోలు ఆడించారు. మరి దీని మీద డిబేట్లు పెట్టరే? ఏబిఎన్, TV5, మహా టీవీ ఏమైపోయింది? వాట్ హ్యాపెండ్? క్యాసినో మీద కొడాలి నాని క్యాసినో ఆడించారు అని చెప్పి వారం రోజులు మమ్మల్ని డిబేట్లో నుంచి ఇలా కోట్లు కూడా ఇప్పనీలా మమ్మల్ని గత ప్రభుత్వంలో. సార్ ఈరోజు క్యాసినో మీద నిన్నే కదా పెట్టారు డిబేట్ అంటే, సార్ ఈ ఒక్కరోజు రండి సార్ ప్లీజ్ సార్. మళ్ళీ 2-3 రోజు ఏమయ్యా వెంకటకృష్ణ, మొన్న 3 రోజుల నుంచి అదే కదండి, ఈ ఒక్కరోజు రండి సార్. అయ్యో సాంబశివరావు మొన్నే కదా పెట్టావంటే, లేదు సార్ ఇంకొకసారి చైర్మన్ గారు ఇంకో 4 సార్లు పెట్టమన్నారు. అంటే ఒక నెల రోజుల పాటు క్యాసినో మీద డిబేట్లు పెట్టి అసలు ఆ డిబేట్లకి నన్ను కోటు ఎప్పనివ్వాల. మరి మాట్లాడాం కదా, మరి ఇప్పుడు పెట్టాము క్యాసినో, మరి మాట్లాడరే? మరి ఒక డిబేట్ పెట్టండి, నేను వస్తా డిబేట్కి, నేను కూడా మళ్ళీ మాట్లాడతా. అబ్బే మా ప్రభుత్వం గతంలో ఉందేమో ప్రభుత్వాన్ని దొయ్యబట్టడానికి, ఇప్పుడుందేమో ప్రభుత్వాన్ని మోయటానికి. ప్రజల ఎజెండా పక్కకి వెళ్ళిపోతాయి. ప్రజల ఎజెండా మాకు అవసరంలే, ప్రజల ఎజెండా మాకు వద్దు. రాధాకృష్ణ గారికి ఒక ఇచ్చా, అది కూడా వస్తా. రాధాకృష్ణ గారికి ఏజీఓ ద్వారా ల్యాండ్ ఇచ్చారు. విశాఖపట్నంలో ఎన్ని కోట్ల రూపాయలు ల్యాండ్ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కుతోటి ల్యాండ్ ఇచ్చారు, ఇవన్నీ ఇంకొక రోజు పెడతా ప్రెస్ మీట్. సో ఓవరాల్గా రాష్ట్ర ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి అర్థం చేసుకొని, మనకి రాష్ట్ర ప్రజలకి మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, కానీ దురదృష్టం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం మీ దగ్గరే, ఈ కూటమి ప్రభుత్వం దగ్గరే ఉంది.
సో ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఒకసారి మనసులో పెట్టుకొని ఇలాంటి వ్యక్తులకు ఇంకొకసారి అధికారం ఇస్తే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారు, రేపొద్దున నీ ఆస్తి నా ఆస్తి అమ్మేస్తారు. ఈరోజు రోడ్ల మీద ప్రభలు పెడుతున్నారు, రేపొద్దున అక్కడ ఎవరు పిల్లలు దొరికిపోతే మన పిల్లల్ని లాక్కెళ్ళి రేపొద్దున డ్యాన్స్ లేపించే పరిస్థితి. రేపొద్దున తాగకపోతే నువ్వు తాగు చచ్చిపో, ఇదిగో మందు బాటలు నీకు ఇచ్చేస్తున్నాము, నువ్వు 1000 రూపాయలు ఇంటింటికి 1000 రూపాయలు చందాలకు ఇంటింటికి 1000 రూపాయలు మందు బాటలు సప్లై చేయటం, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం. ఇలా తయారయ్యేటువంటి వ్యవస్థను మనం తెచ్చుకోవాలి అంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేయాలి. లేదు వ్యవస్థ నిష్పక్షపాతంగా నిజాయితీగా చట్టబద్ధంగా నడవాలి, మన ప్రాణాలకి మానాలకి ఆస్తులకి అంతస్తులకి మన బరువుకి ప్రతిష్టకి భరోసా కావాలి అంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేయమని నేను రాష్ట్ర ప్రజలను మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.